మరి బాగుంది, మీరు ప్రొద్దున లెగిస్తే మీరే మహిళలకి ఇక్కడ రక్షణ ఇవ్వగలరు, మీరే మహిళల గురించి చాలా బాగా ఆలోచించగలరు. మరి నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ పార్టీ జెండాల్ని గత 10 సంవత్సరాలుగా మీరిచ్చారు ఒక మంచి బిరుదు, సినిమా టైటిల్ వీర మహిళలు అని. ఇదే వీర మహిళలు పాపం అభిమానంతోనే కానీ రాజకీయాల మీద శ్రద్ధతోనే కానీ చాలామందిని అడిగితే మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం రాజకీయాల్లో కనన్నారు. ఇంతమంది వీర మహిళల్లో ఒక్క వీర మహిళ కూడా మీకు దొరకలేదా? మీకు ఇచ్చినటువంటి సీట్లలో ఒక్క సీట్ ఇవ్వడానికి ఎంతమంది మీకు పనిచేశారు? వాళ్ళ ఇళ్ళు వాకిలి పిల్లల్ని భర్తల్ని వదిలేసేసి వచ్చి మీ జెండాలు మోశారు. మరి ఇంత మహిళా పక్షపాతైనటువంటి మీరు ఎంతమందికి సీట్ ఇచ్చారని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 5 ఎంపీలను ఇచ్చారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, మహిళా కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి బాబు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి డైలాగులే తప్పించి ఆచరణలో ఎక్కడా కూడా నాకు తెలిసి, మీకు తెలిసి, మనందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పెట్టినట్టుగా నాకైతే దాఖలాలు అనిపించట్లా. మరి దీన్ని ఎలా చూడాలని చెప్పని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇప్పటివరకు ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిసారి పొత్తు ఎవరితో అయితే పెట్టుకుంటాడో ఆయన, ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కళ్ళకి ఒక చేదు అనుభవమే. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని అనేక రకాలుగా సీట్లు ఇచ్చే దగ్గర ఇబ్బంది పెట్టడమే కానీ, లేదా ఆ సీట్లు ఇచ్చిన చోట రెబల్స్తో వేయించి వాళ్ళకి ఏ రోజు కూడా ఆ పొత్తు ధర్మాన్ని పాటించినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి చాలా గొప్పగా చెప్తాడు. ఏమని? నేను హైటెక్ సిటీని కట్టించాను, నేను ల్యాప్టాప్లను కనిపెట్టాను, మొబైల్ని కనిపెట్టాను, నా వల్లే ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది అని చెప్పాను. ప్రజలు చాలా విశ్వాసపాత్రులండి. మీరు చేసినటువంటి ఏ పనినైనా కూడా తిరిగి మనకి కృతజ్ఞతతో ఓట్లేసి మనల్ని అధికారంలోకి తీసుకొస్తారు. అక్కడ దాకా ఎందుకు? మన ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి వస్తే మనందరూ శత్రువులుగా భావించేటువంటి ఆంగ్లేయుల్ని, అదే ఆంగ్లేయుల్లో రాజమండ్రి ప్రాంతానికి వెళ్తే సరార్దర్ కాటన్ని ఒక ఆంగ్లేయుడైనా కానీ ప్రజలకి మంచి చేశాడు. ఆ రోజున అక్కడ ఆనకట్ట కట్టి వాళ్ళందరికీ కూడా ఎంతో జీవితానికి, వాళ్ళ పంటలకి వాటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ రోజున ఆ ధవళేశ్వరం డ్యామ్ విషయంలోనే కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసనీయమని తెలిసి ఇవాల్టికి కూడా ఆయన జయంతులు జరుపుతారు అక్కడ. ఇంత విశ్వాసపాత్రులైనటువంటి ప్రజలు, మరి మీరు హైటెక్ సిటీ కట్టించి అంత డెవలప్మెంట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి? పూర్తిగా సున్నా. అంటే మరి ఇలాంటి రిజల్ట్ ఇచ్చినటువంటి మీకు మరి మీరు ఆ ప్రజల్ని విశ్వాసపాత్రులు కాదంటారా? కృతజ్ఞులు కాదంటారా? కాదండి. దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే, మీరు బూటకపు కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి బాబు అని తెలిసే మిమ్మల్ని ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి రాష్ట్రం వేరుపడ్డాక మీరు చెప్పినటువంటి మాటలు ఏంటండి? బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ గ్యారంటీ, ఇలాంటి తప్పుడు మేనిఫెస్టోని పెట్టుకుని కాపులకి రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రశ్నించిన వాళ్ళని మీరు ఎన్ని రకాలుగా హింసించారు. మరి ఈ సందర్భంలో అదే సమయంలో పొత్తులో ఉన్నటువంటి మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు అనే ఆయన Please subscribe .news.